ఈ ఫలితంపై ప్రస్తుతం తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి చూస్తాం మనం. ఎంఐఎం కూడా మొత్తం బీఆర్ఎస్ సపోర్ట్ చేసి ఆ రోజు గెలిపించింది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు సంతోషాలు సంబరాలు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో గెలిచిన వాడే తప్పకుండా మేము రెస్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే అది ప్రజల తీర్పు. అది కానీ జూబ్లీ హిల్స్ రోజు ప్రజల తీర్పు అది కాదు, ఎందుకంటే జూబ్లీ హిల్స్ రోజు ఎంఐఎంకు ఇచ్చినటువంటి తీర్పు. అది జూబ్లీ హిల్స్లో గెలిచినటువంటి కార్యకర్త ఏవైతే క్యాండిడేట్ ఉన్నాడో గతంలో ఎంఐఎంకి పోటీ చేశాడు కాబట్టి ఈరోజు ఎంఐఎంగానే వాళ్ళు వేశారు ఓటు, కానీ ఆ ఓట్లతోనే మేము గెలిచామని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో ఈ మత రాజకీయాలు పూసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు ఇప్పటికీ అప్రమత్తం కావాలి. రెండో వైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడిపోయిన తర్వాత ఇంకా మేమే ప్రచారం చెప్పుకుంటాం. మాకు గతంలో ఆ సీటు మీద మీరు చెప్పినాం, ముందే చెప్పినాం, మా గతంలో ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో దాని మీద అదే రకంగా మా పర్ఫార్మెన్స్ వచ్చింది. ఎలక్షన్స్ కాబట్టి యుద్ధంలో దిగినప్పుడు ప్రయత్నం చేస్తాం పోటీ కోసం. ఆ ప్రయత్నంలో కార్యకర్తలు, మా నేతలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి పనిచేసి వారికి కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మాకు తెలుసు కూడా అయినప్పటికీ కూడా కలిసి అక్కడ పోరాడి గెలిచే ప్రయత్నం మేము చేసినాం. కానీ ఒకవైపు డబ్బు, ఒకవైపు మతము, ఇంకోవైపు అధికార దురహంకారము, అధికార దుర్వినియోగము, ఇవన్నీ కారణాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.